హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడికాల స్టూడియో. తెలంగాణ గవర్నమెంట్ జీపీఓ పోస్టులకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేశారు. అదేంటిదో ఇప్పుడు తెలుసుకుందాము. వివరాలకు వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా నియమించనున్న గ్రామ పాలనాధికారుల జీపీఓ నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ జారీ చేసింది. పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలను మొదట ఈ పోస్టులకు తీసుకోనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన లేదా ఇంటర్ అర్హతతో 5 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవలే ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా భర్తీ అర్హత విధుల చార్టుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఉత్తర్వులను శనివారం విడుదల చేశారు. జీపీఓలుగా మొదట పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలకే అవకాశం ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తిస్తారు. వీఆర్ఏల నుంచి ఉద్యోగ క్రమబద్ధీకరణ పొంది జూనియర్ అసిస్టెంట్లు లేదా రికార్డు అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని పరిగణలోకి తీసుకుంటారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి లేదా ఇంటర్ అర్హతతో గతంలో వీఆర్ఓగా 5 ఏళ్ల సర్వీసు ఉండాలి లేదా వీఆర్ఏ నుంచి రెగ్యులర్ సర్వీసులోకి చేరి జూనియర్ అసిస్టెంట్లు, రికార్డులు అసిస్టెంట్లుగా పనిచేస్తూ ఉండాలి. రెవెన్యూ పరిపాలనను ప్రజలకు చేరవేయడానికి సంబంధించిన నైపుణ్యాలు, ఇతర అంశాలపై రాత పరీక్ష నిర్వహిస్తారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిధిలో ఎంపిక చేసి జిల్లాలకు కేటాయింపులు చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అపాయింట్మెంట్లు ఇస్తారు. జీపీఓ పోస్టులకు ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్ రూపొందిస్తారు. వాటికి దరఖాస్తు చేసుకున్న పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలకు ప్రస్తుతం ఉన్న పోస్టుకు సంబంధించిన వేతనం అందజేస్తారు. వీఆర్ఓ వీఆర్ఏలుగా పనిచేసిన నాటి సర్వీసును పరిగణలోకి తీసుకోరు. జీపీఓలకు సంబంధించి విధులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. గ్రామ ఖాతాల నిర్వహణ, వివిధ ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వ భూములు, నీటి వనరులకు సంబంధించిన విచారణలు, రక్షణ చేపట్టడం, సర్వేలకు సహాయకారులుగా ఉండటం, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపికల విచారణలు, ఎన్నికల విధులు చూసుకోవడం, ప్రోటోకాల్ అధికారులకు తోడ్పాటు అందించడం, వివిధ శాఖల మధ్య సమన్వయకర్తలుగా పనిచేయడంతో పాటు జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు అప్పగించే ఇతర విధులను అమలు చేయాల్సిన బాధ్యతలు జీపీఓలపై ఉంటాయి. జీపీఓల ఎంపికలో వీఆర్ఓల గత సర్వీసును పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని తెలంగాణ వీఆర్ఓ ఐకాస అధ్యక్షుడు గోల్కొండ సతీష్, ప్రధాన కార్యదర్శి హెచ్ సుధాకర్ రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం శనివారం జారీ చేసిన జీవో 129ను సవరించాలని, జీపీఓల ఎంపికలో వీఆర్ఓలకు పరీక్ష నిర్వహణ మినహాయించాలని కోరారు. పూర్తి స్థాయి సర్వీసును పరిగణలోకి తీసుకొని కామన్ సీనియారిటీతో నియమించడంతో పాటు వీఆర్ఓలందరినీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జీపీఓకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం? నోటిఫికేషన్ రిలీజ్ కాగానే వెంటనే జాబ్లకు అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.